ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వందల మంది సెక్యూరిటీ మధ్య బురదలో ఉన్న ఒక పశువుల కాపరి కాళ్లమీద పడిపోయాడు. ఆ క్షణం అక్కడున్న జనాల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినట్టయ్యాయి. ఎందుకంటే ఆ పశువుల కాపరి ఒకప్పుడు ఐఐటి మద్రాస్ క్యాంపస్లో గోల్డ్ మెడలిస్ట్, ముఖ్యమంత్రికి ప్రాణ స్నేహితుడు. కాని 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక విషాదం వాళ్ళిద్దర్నీ శాశ్వతంగా విడగొట్టింది. ఒకడు అధికారం శిఖరానికి చేరుకున్నాడు, మరోడు మట్టిలో కలిసిపోయాడు. కోట్ల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సూర్య ఎందుకీ బురదలో జీవితం ఎంచుకున్నాడు? తన స్నేహితుడు సంజయ్ని చూడగానే అతని కళ్లలో పగ ఎందుకు రగిలింది? మరి వారి జీవితాలను తలకిందులు చేసిన ఒక్క సంఘటన ఏమిటి? చంద్రిక మరణానికి అసలు కారణం ఎవరు? ఇది కేవలం ఒక కథ కాదు, అధికారం, పేదరికం, పగ మరియు ప్రాయశ్చిత్తం కలగలిసిన ఒక అద్భుతమైన కథ. మీ కళ్ళు చెమర్చడమే కాదు, స్నేహం మరియు త్యాగానికి ఉన్న అసలు అర్థాన్ని నేర్పిస్తుంది. పూర్తి కథ వింటే మీ గుండె బరువెక్కుతుంది. కోట్ల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఐఐటి గోల్డ్ మెడల్, కాని ఇప్పుడు అతని ఒక పశువుల కాపరి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కారు దిగి అతని కాళ్లమీద ఎందుకు పడ్డాడు? ఒకవైపు అధికారం, మరోవైపు పేదరికం. 10 ఏళ్ల క్రితం విడిపోయిన ఇద్దరు ప్రాణ స్నేహితులు ఈ బురద రోడ్డు మీద ఇలా కలుస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఆమె చావుకు కారణం తన స్నేహితుడే అని నమ్మి 10 ఏళ్లు పగతో రగిలిపోయాడు. కాని నిజం తెలిసాక ఆ ముఖ్యమంత్రి చేసిన పని చూస్తే మీ కళ్ళు చెమర్చుతాయి. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్లుంది. వైశాఖమాసం మండుటెండ పల్లెటూరి రోడ్లమీద ఎండ మావులను సృష్టిస్తోంది. ఆ వేడికి పక్షులు కూడా చెట్ల నీడను వదలడంలేదు. కాని ఆ ఊరి శివార్లలో ఉన్న చెరువు కట్టపక్కన సూర్యమాత్రం నిమ్మలంగా ఉన్నాడు. మురికి పట్టిన ఒక తెల్లటి బనీను, మోకాళ్లదాకా ఎగకట్టిన లుంగి, తలకు చుట్టిన ఒక పాత తువాలు. చూస్తే ఏ పశువుల కాపరి అనుకుంటారు. కాని ఆ కళ్లలో ఒక మేధావికి ఉండే తీక్షణత, ఆ నడకలో ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. చేతిలో ఒక చిన్న కర్ర పట్టుకుని అప్పుడే నీళ్లలోంచి బయటకు వస్తున్న 10 పాడి గేదెలను రోడ్డువైపు మళ్లిస్తున్నాడు. గాలిలో మట్టివాసన, గేదెల అరుపులు, దూరంగా వినిపిస్తున్న కోళ్ల కూతలు అతనికి అలవాటైన సంగీతం. సూర్య ఐఐటి గ్రాడ్యుయేట్ అన్న విషయం ఆ ఊరిలో చాలామందికి తెలియదు. కోట్వ జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సూర్య ఎందుకీ బురదలో కలిసిపోయాడో ఎవ్వరికీ అర్థం కాదు. కాని సూర్యకు తెలుసు, ఆ మట్టిలోనే తన చంద్రిక జ్ఞాపకాలు దాగి ఉన్నాయని. అప్పుడే దూరంగా సైరనుల శబ్దం వినిపించింది. పల్లెటూరి నిశ్శబ్దతను చీల్చుకుంటూ ఖరీదైన నల్లటి కార్ల కాన్వాయి వేగంగా దూసుకొస్తోంది. ఆ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి సంజయ్ ఒక ప్రభుత్వ కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళుతున్నాడు. రోడ్డుకిరువైపులా జనం గుమిగూడారు. పోలీసులు జనాన్ని అదుపు చేస్తున్నారు. సూర్య తన గేదెలను రోడ్డు పక్కకు ఆపి ఒక వేప చెట్టు నీడన నిలబడ్డాడు. తన పాత స్నేహితుడు, నేటి ముఖ్యమంత్రి వస్తున్నాడని అతనికి తెలుసు. కాని అతనిలో ఎలాంటి ఆరాటం లేదు, కేవలం ఒక నిశ్చలమైన చూపు తప్ప. సీఎం కారు సరిగ్గా సూర్య నిలబడిన చోటికి రాగానే వేగం తగ్గింది. కారు లోపల ఏసీలో కూర్చున్న సంజయ్ కిటికీ అద్దంగుండా బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు. హఠాత్తుగా అతని కళ్ళు చెట్టు నీడన నిలబడిన ఆ వ్యక్తిమీద పడ్డాయి. గడ్డం పెరిగి ఎండకు మాడిపోయిన ముఖం, అయినా ఆ కళ్ళు. సంజయ్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఈ కళ్ళు, ఈ చూపు, ఇది సూర్య కాదా అని అతని మనసు ప్రశ్నించింది. 10 ఏళ్ల క్రితం ప్రాణస్నేహితులుగా ఉండి ఒక గొడవతో విడిపోయిన తన ప్రియమిత్రుడు ఇలా పశువుల కాపరిలా కనిపిస్తాడని సంజయ్ కలగనలేదు. సంజయ్ కారు అద్దం దించాడు. వేడిగాలి లోపలికి తగిలినా పట్టించుకోలేదు. అటు పక్కన సూర్య, ఇటు పక్కన సంజయ్. ఒకరిది అధికారం, హోదా, చుట్టూ 100 మంది భద్రతా సిబ్బంది. మరొకరిది పేదరికం, ఒంటరితనం, తోడుగా 10 పశువులు. కాని ఇద్దరి మధ్య ప్రవహిస్తున్నది మాత్రం 10 ఏళ్లనాటి గాఢమైన స్నేహం మరియు అంతకన్నా లోతైన ఒక విషాదగాథ. సూర్య కళ్లలో కోపం లేదు, కేవలం ఒక శూన్యముంది. సంజయ్ కళ్లలో మాత్రం అపరాధభావం, ఆశ్చర్యం, ఏదో తెలియని వేదన సుడిలి తిరుగుతున్నాయి. కాన్వాయ్ ఆగిపోయింది. సెక్యూరిటీ ఆఫీసర్లు కంగారుపడ్డారు. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. సంజయ్ కారు తలుపు తీసుకుని బయటకు అడుగుపెట్టాడు. తన ఖరీదైన బూట్లు ఆ బురదనేలమీద పడుతున్నా అతను లెక్క చెయ్యలేదు. అతని చూపు మాత్రం సూర్యామీదనుంచి పక్కకు తప్పుకోవడంలేదు. ముఖ్యమంత్రి కారు దిగగానే చుట్టూ ఉన్న జనం, పోలీసులు ఒక్కసారిగా స్తంభించిపోయారు.
ఎప్పుడూ గంభీరంగా ఫైళ్లు చూస్తూ బిజీగా ఉండే యువ ముఖ్యమంత్రి సంజయ్ ఆ మండుటెండలో బురద రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం ఎవ్వరూ ఊహించలేదు. సెక్యూరిటీ ఆఫీసర్లు సర్, ప్రోటోకాల్, రిస్క్ సర్ అని అరుస్తున్నా సంజయ్ వేటినీ చెవిన పెట్టలేదు. సూర్య కదలకుండా అలాగే నిలబడి ఉన్నాడు. తన మిత్రుడు తన వైపే వస్తున్నాడని తెలుసు, కాని అతని ముఖంలో ఎలాంటి భయంగానీ ఆనందంగానీ లేవు. సంజయ్ దగ్గరికి రాగానే సూర్యవైపు ఒక్క క్షణం తీక్షణంగా చూశాడు. ఆ మురికి బనీను, గరుకుగా మారిన చేతులు, చెమటతో తడిసిన ముఖం ఇవేవీ సంజయ్కు కనిపించలేదు. అతనికి కనిపిస్తున్నదల్లా 10 ఏళ్ల క్రితం తనకోసం ప్రాణాలిచ్చే సూర్య మాత్రమే. సంజయ్ ఒక్క ఉదుటన సూర్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. సూర్య ఒంటికి ఉన్న బురద, పశువుల వాసన సంజయ్ ఖరీదైన తెల్లటి కుర్తాకు అంటుకుంటున్నాయి. కాని సంజయ్ ఆ కౌగిలిని వదలలేదు. రాష్ట్రానికే రారాజులా ఉన్న ఒక వ్యక్తి ఒక సామాన్య పశువుల కాపరిని అలా హత్తుకోవడం చూసి గ్రామస్తుల కళ్లలో ఆశ్చర్యం, పోలీసుల ముఖాల్లో అయోమయం నెలకొన్నాయి. సూర్యా, ఎంత పనిచేశావురా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్ను వెతకని చోటు లేదురా. సంజయ్ గొంతు వణికింది. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. సూర్య మాత్రం ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నాడు. మెల్లగా సంజయ్ని దూరం జరిపి, నువ్వు ముఖ్యమంత్రివి సంజయ్, నీ హోదాకు ఇది తగదు, వెళ్ళు అన్నాడు చాలా నిర్లిప్తంగా. ఆ మాట సంజయ్ గుండెను బాణంలా గుచ్చింది. ముఖ్యమంత్రిని నీకు కావచ్చు సూర్య, కాని సంజయ్కి నువ్వు ఇప్పటికీ ప్రాణమే. ఇదా నీ పరిస్థితి? ఐఐటీలో గోల్డ్ మెడల్ సాధించిన సూర్య ఇక్కడ గేదెలు కాస్తున్నాడా అని గట్టిగా అడిగాడు. సూర్య చిరునవ్వు నవ్వి తన వెనుక ఉన్న పశువులను చూపిస్తూ, ఇవే నా సామ్రాజ్యం సంజయ్, ఇక్కడ మోసముండదు, కేవలం మచ్చలేని ప్రేమ ఉంటుంది అన్నాడు. ఆ మాటల్లోని అంతరార్థం సంజయ్కు అర్థం కాలేదు కాని సూర్య మనసులో ఏదో పెద్ద గాయం ఉందని మాత్రం స్పష్టమైంది. ఫ్లాష్బ్యాక్ ప్రారంభం. ఆ జ్ఞాపకాల లోయలోకి సంజయ్ సూర్య కళ్లలో చూస్తుండగానే కాలం 10 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఐఐటి మద్రాస్ క్యాంపస్. అది ఒక వర్షం కురుస్తున్న సాయంత్రం. క్యాంపస్ అంతా సందడిగా ఉంది. సూర్య ఒక చెట్టు కింద కూర్చుని ఏదో సీరియస్గా చదువుకుంటున్నాడు. సంజయ్ పరిగెత్తుకుంటూ వచ్చి సూర్య భుజం మీద చెయ్యివేసి, రే సూర్యా, ఈరోజు క్యాంపస్లోకి ఒక దేవత వచ్చిందిరా, లైబ్రరీ దగ్గర చూశాను. ఆ కళ్ళు, ఆ నవ్వు ఒక్కసారి చూస్తే మతిపోతుంది అని ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. సూర్య నవ్వుతూ, ముందు చదువు మీద దృష్టిపెట్టురా సంజయ్, నీ తండ్రి నిన్ను పెద్ద రాజకీయ నాయకుణ్ణి చెయ్యాలని చూస్తున్నారు అన్నాడు. కాని సూర్యకు తెలియదు, సంజయ్ వర్ణిస్తున్న ఆ దేవత మరెవరో కాదు, సూర్య ఇప్పటికే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ఉదయచంద్రిక అని. అక్కడే ఆ మద్రాస్ క్యాంపస్లోని 2 ప్రాణస్నేహితుల మధ్య ఒక తెలియని విషాద బీజం పడింది. ఒకే అమ్మాయి కోసం 2 మిత్రులు తపించడం, ఆ విషయం ఒకరికొకరు చెప్పుకోకపోవడం, విధి ఆడుతున్న వింత నాటకానికి అది నాంది. ఐఐటి మద్రాస్ క్యాంపస్. ఆ కాంక్రీటు కట్టడాల మధ్య ఎందరో మేధావుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. కాని అక్కడ అందరి దృష్టిని ఆకర్షించే జంట సూర్య మరియు సంజయ్. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం ఒక అపూర్వమైన రసాయన ప్రక్రియ వంటిది. సూర్య అంటే ఆ క్లాస్లో ఒక మేధావి, జీనియస్. క్లిష్టమైన మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ అయినా, కోడింగ్ పజిల్స్ అయినా సూర్య చిటికలో పరిష్కరించేవాడు. అతనికి అనవసరమైన ఆడంబలాలు నచ్చవు. ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోతూ లోతైన ఆలోచనలతో ఉండేవాడు. సూర్య తెలివితేటలు చూసి ప్రొఫెసర్లు సైతం ముక్కున వేసుకునేవారు. అతని దగ్గర పరిష్కారం లేని సమస్య లేదని అందరూ నమ్మేవారు. సంజయ్ దానికి పూర్తి భిన్నం. కేంద్రమంత్రి కొడుకు కావడంతో అతనిలో సహజంగానే ఒక గంభీరత, నాయకత్వ లక్షణాలు ఉండేవి. క్లాస్రూమ్ కంటే గ్రౌండ్లోనూ, స్టూడెంట్ పాలిటిక్స్లోనూ సంజయ్ పేరు మారుమ్రోగిపోయేది. ఎవరికైనా కష్టం వస్తే ముందుండి పోరాడే తత్వం అతనిది. సంజయ్ దగ్గర భయం అన్న మాటకు తావులేదు. అతని ధైర్యం చూసి అందరూ అతన్ని భవిష్యత్తు నాయకుడిగా చూసేవారు. వీరిద్దరూ కలిస్తే ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం తయారయ్యేది. ఒకసారి కాలేజీలో ఒక సీనియర్ గ్రూప్ జూనియర్లను వేధిస్తుంటే సూర్య తన తెలివితేటలతో ఆ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి చెక్ పెడితే సంజయ్ తన ధైర్యంతో ఆ సీనియర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చి మళ్లీ అటువైపు రాకుండా చేసేవాడు. రేయ్ సూర్య, ఈ ప్రాజెక్టు రిపోర్టు నువ్వు రాస్తే దాన్ని ప్రెజెంట్ చేసే ధైర్యం నేనిస్తానురా అని సంజయ్ తరచూ అనేవాడు. క్యాంపస్లోని హాస్టల్ టెర్రస్ మీద కూర్చొని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఇద్దరూ తమ కలల గురించి మాట్లాడుకునేవారు. సంజయ్, సూర్య, నాన్న నన్ను రాజకీయాల్లోకి రమ్మంటున్నారు, కాని నాకు మాత్రం నీలాగే ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేయాలని ఉందిరా. సూర్య నవ్వుతూ, రాజకీయాల్లో కూడా నీలాంటి ధైర్యం ఉన్నవాళ్లు కావాలి సంజయ్. మార్పు తీసుకురావాలంటే అధికారం ఉండాలి. నేను మాత్రం టెక్నాలజీతో ఈ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను.
రాబోయే తుఫాను ముందు ప్రశాంతత. వారి స్నేహానికి కులమతాలు, పేద ధనిక భేదాలు లేవు. సంజయ్ దగ్గర ఉన్న ఖరీదైన కార్లు, సూర్య దగ్గర ఉన్న పాత సైకిలు రెండూ పక్కపక్కనే పార్కై ఉండేవి. కాని విధి ఒక వింతైన పరీక్షను సిద్ధం చేస్తోంది. అదే సమయంలో కాలేజ్ ఆర్ట్స్ ఫెస్టివల్ కోసం ఒక కొత్త అమ్మాయి వాలంటీర్గా చేరింది. ఆమె పేరు ఉదయచంద్రిక. ఆమెను చూడగానే సంజయ్ మనసులో తొలిసారిగా ఒక కొత్త అలజడి మొదలైంది. అదే సమయంలో సూర్య కూడా ఆమె కళ్లలోని స్వచ్ఛతకు అప్పటికే దాసోహమయ్యాడు. ఒకే ప్రాణంలాంటి ఇద్దరు మిత్రుల మధ్యకు ప్రేమ అనే అగాధం రాబోతోందని ఆ అమాయక స్నేహితులకు అప్పుడు తెలియదు. ఐఐటి మద్రాస్ సెంట్రల్ లైబ్రరీ. వేల పుస్తకాల మధ్య అలుముకున్న నిశ్శబ్దం, పాత కాగితాల వాసన. సూర్యకు అది అత్యంత ఇష్టమైన ప్రదేశం. అక్కడ తన ప్రపంచంలో తాని మునిగిపోయి ఉంటాడు. కాని ఆ రోజు ఆ నిశ్శబ్దాన్ని ఒక కొత్త అలజడి పలకరించింది. సూర్య ఒక అల్మరా దగ్గర నిలబడి ఫ్లూయిడ్ మెకానిక్స్ పుస్తకం కోసం వెతుకుతున్నాడు. పక్కనే ఉన్న ఒక అమ్మాయి అదే పుస్తకం వైపు చేయి చాచింది. ఇద్దరి చేతులు ఒకేసారి ఆ పుస్తకాన్ని తాకాయి. సూర్య తల తిప్పి చూశాడు. అక్కడ ఉదయచంద్రిక నిలబడి ఉంది. కళ్లలో ఒక రకమైన ప్రశాంతత, నుదుటన చిన్న బొట్టు, చేతులకు గాజులు లేవు. కాని మలయాళీ పద్ధతిలో కట్టుకున్న కాటన్ చుడీదార్ ఆమెకు ఒక అద్భుతమైన నిరాడంబరతను ఇచ్చింది. ఆమె అందం ఆభరణాలలో లేదు, ఆమె వినమ్రతలో ఉంది. సారీ, మీకు ఈ బుక్కు కావాలా అని మెల్లగా అడిగింది చంద్రిక. ఆమె గొంతులో ఒక రకమైన స్పష్టత ఉంది. సూర్య ఒక్క క్షణం తడబడ్డాడు. ఎప్పుడూ పుస్తకాలతో మాట్లాడే సూర్య మొదటిసారి ఒక అమ్మాయితో మాట్లాడడానికి పదాలు వెతుక్కున్నాడు. పర్వాలేదు, నువ్వే తీసుకో, నాకు దీని గురించి నోట్స్ ఉందిలే అన్నాడు. అదే వారి మొదటి పరిచయం. ఆ చిన్న మాటతోనే సూర్య హృదయంలో ఏదో ఒక మూల ఒక చిన్న చలనం మొదలైంది. మరోవైపు సంజయ్ కూడా చంద్రికను అదే రోజు గ్రౌండ్లో చూశాడు. ఒక ఆర్ట్స్ ఫెస్టివల్ వాలంటీర్గా ఆమె అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది. వందల మంది విద్యార్థుల మధ్య ఆమె చాలా హుందాగా, ధైర్యంగా వ్యవహరిస్తోంది. కేంద్రమంత్రి కొడుకు కావడంతో సంజయ్ చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలుండేవారు. కాని వారంతా అతని హోదా చూసి దగ్గరయ్యేవారు. కాని చంద్రిక మాత్రం సంజయ్ని ఒక సామాన్య విద్యార్థిగానే చూసింది. ఆమెలోని ఆ అహంకారం లేని వ్యక్తిత్వం సంజయ్ని అమితంగా ఆకట్టుకుంది. చంద్రిక ధనిక కుటుంబం నుంచి రాలేదు. ఆమె తండ్రి ఒక చిన్న ఊరిలో పోస్ట్ మాస్టర్. స్కాలర్షిప్తో ఐఐటీలో సీటు సంపాదించుకుంది. ఆమె తన పనులన్నీ తనే చేసుకునేది. ఖరీదైన క్యాంటీన్ల కంటే క్యాంపస్ బయట దొరికే టీని ఇష్టపడేది. సాయంత్రం వేళల్లో ఖాళీగా ఉన్నప్పుడు పేద పిల్లలకు పాఠాలు చెప్పేది. ఆమెలోని ఈ సేవాగుణం సూర్యకు ఆమెపై గౌరవాన్ని పెంచితే, ఆమెలోని గంభీరత సంజయ్కి ఒక సవాలుగా అనిపించింది. ఒక సాయంత్రం కాఫీషాప్లో కూర్చున్నప్పుడు సంజయ్, రే సూర్య, ఆ చంద్రిక చూడు, ఎంత సింపుల్గా ఉంటుందో కదా. ఎందుకో తనని చూస్తుంటే మనసులో ఏదో తెలియని ఫీలింగ్ వస్తుందిరా. సూర్య లోలోపల ఉలిక్కిపడ్డాడు. తన మనసులో ఉన్న భావాలనే సంజయ్ బయటపెట్టాడు. కాని సంజయ్ మీద ఉన్న స్నేహంతో, అవున్రా, తను చాలా డిఫరెంట్ అని మాత్రమే అని ఊరుకున్నాడు. సూర్య తన ప్రేమను మౌనంగా పెంచుకుంటూ పోతుంటే, సంజయ్ మాత్రం తనదైన శైలిలో ఆమె దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విధి ఎంత విచిత్రమైనదంటే, ఒకే అమ్మాయి కోసం ఇద్దరు ప్రాణస్నేహితులు ఆకర్షితులయ్యారు. కాని ఆ విషయం ఒకరికొకరు స్పష్టంగా చెప్పుకోలేకపోయారు. ఆ మౌనమే రేపటి భారీ ప్రమాదానికి పునాది వేస్తోంది. క్యాంపస్లో వసంతకాలం మొదలైంది. చెట్లన్నీ కొత్త చిగుర్లతో కలకలలాడుతున్నాయి. కాని సూర్య మనసులో మాత్రం ఒక తెలియని అలజడి. చంద్రికతో గడిపిన ప్రతి క్షణం, లైబ్రరీలో పంచుకున్న పుస్తకాలు, క్యాంటీన్లో తాగిన టీ అన్నీ అతనికి ఒక కొత్త లోకాన్ని పరిచయం చేశాయి. ఒక సాయంత్రం క్యాంపస్లోని పాత హాస్టల్ వెనుక ఉన్న మర్రి చెట్టు కింద సూర్య, చంద్రిక కూర్చుని ఉన్నారు. ఆకాశం ఎర్రగా మారుతోంది. సూర్య, చంద్రిక, నేనెప్పుడూ పుస్తకాలనే నా ప్రపంచం అనుకున్నాను. కాని నిన్ను కలిశాక ఆ పుస్తకాల కంటే నువ్వు చెప్పే చిన్న చిన్న విషయాలే నాకు ఎక్కువ జ్ఞానాన్నిస్తున్నాయనిపిస్తోంది. చంద్రిక చిరునవ్వుతో, అంటే ఏంటి సూర్య, నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్? సూర్య ఆమె కళ్లల్లోకి నేరుగా చూస్తూ, నీ సింప్లిసిటీ, నీ ఆలోచనలు నన్ను పూర్తిగా మార్చేశాయి. ఈ ఐఐటి డిగ్రీ కంటే నీతో గడిపే కాలమే నాకు విలువైంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను చంద్రిక. చంద్రిక ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకు తెలుసు సూర్య ఎంతటి నిష్కల్మషమైన వ్యక్తినో. మెల్లగా సూర్య చెయ్యి పట్టుకుని, నీ మనసులో ఏముందో నాకు తెలుసు సూర్య. ఈ ప్రపంచంలో నిన్ను మించిన వ్యక్తి నాకు దొరకడు. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని తన అంగీకారాన్ని తెలిపింది. ఆ క్షణం వారిద్దరి జీవితాల్లో అత్యంత మధురమైంది.
సూర్య చంద్రికల మధ్య ప్రేమ చిగురిస్తున్న విషయం తెలియని సంజయ్ తనదైన లోకంలో ఉన్నాడు. సంజయ్కి చంద్రిక అంటే కేవలం ఒక ఆకర్షణ కాదు, ఒక దేవత. అతను తన రూంలో చంద్రిక ఫోటోను రహస్యంగా దాచుకున్నాడు. చంద్రికకు ఇష్టమైన రంగులు, ఆమెకు నచ్చే పుస్తకాలు తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. తన తండ్రికున్న హోదాను ఉపయోగించి ఆమెకేవైనా బహుమతులివ్వాలని అనుకున్నాడు. కాని ఆమె నిరాడంబరతను చూసి వెనక్కి తగ్గాడు. సంజయ్ తన మనసులో ఇలా అనుకునేవాడు, చంద్రిక నా జీవితంలోకి వస్తే నేనొక గొప్ప నాయకుడిగా మారడమే కాదు, ఒక మంచి మనిషిగా కూడా మారతాను. ఆమె నా అదృష్టం. అదే రోజు రాత్రి హాస్టల్ రూంలో సంజయ్ సూర్యతో అన్నాడు, రే సూర్య, త్వరలోనే నేను చంద్రికకు నా మనసులో మాట చెప్పబోతున్నాన్రా. తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అన్న నమ్మకం నాకుంది. మన పెళ్లికి నువ్వే పెద్దన్నవై అంతా చూసుకోవాలి. ఆ మాట వినగానే సూర్య గుండె ఆగిపోయినంత పనైంది. తను ప్రేమించిన అమ్మాయినే తన ప్రాణ స్నేహితుడు కోరుకుంటున్నాడు. నిజం చెబితే సంజయ్ తట్టుకోలేడేమోనన్న భయం ఒకవైపు, చెప్పకపోతే చంద్రికకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదన మరోవైపు. సూర్య ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనాన్నే సంజయ్ అంగీకారమనుకుని పొరబడ్డాడు. అక్కడే ఆ మౌనంలోనే ఒక పెద్ద తుఫానుకి పునాది పడింది. ఐఐటి క్యాంపస్ బయట లోకం వేరు. అక్కడ అధికారం, రాజకీయ చదరంగం, కుట్రలు రాజ్యమేలుస్తుంటాయి. సంజయ్ తండ్రి కేంద్రమంత్రి రాజశేఖర్ తన కొడుకును ఒక గొప్ప రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నాడు. సంజయ్ చుట్టూ ఎప్పుడూ తన నమ్మకస్తులైన అనుచరులను రక్షణ పేరుతో ఉంచేవాడు. సంజయ్ తన రూంలో చంద్రిక ఫోటోను చూసి మురిసిపోవడం, తరచూ ఆమె గురించి తన డైరీలో రాసుకోవడం అతని వ్యక్తిగత గన్మెన్ మరియు అనుచరుడైన శివ గమనించాడు. శివ రాజశేఖర్ గారికి అత్యంత నమ్మకస్థుడు. సంజయ్ చేసే ప్రతి పనిని రిపోర్ట్ చేయడం అతని బాధ్యత. ఒకరోజు సంజయ్ క్లాస్లో ఉన్న సమయంలో శివ అతని రూంలోకి వెళ్లి వెతకగా చంద్రిక ఫోటో దొరికింది. అది చూసిన శివాకు విషయమర్థమైంది. మన చిన్నబాబుగారు ఎవరో సామాన్యమైన అమ్మాయి ప్రేమలో పడ్డారు అన్న వార్త వెంటనే ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రికి చేరింది. రాజశేఖర్ గారు ఒక పక్కా రాజకీయ నాయకుడు. తన కొడుకు ఒక సామాన్య పోస్ట్ మాస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే తన రాజకీయ భవిష్యత్తుకు, హోదాకు మచ్చ వస్తుందని అతను భావించాడు. సంజయ్కి ఎదురు చెబితే వాడు మొండిగా తయారవుతాడని తెలుసు. అందుకే ఆ విషయాన్ని సంజయ్కి తెలియకుండానే పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. రాజశేఖర్ ఫోన్లో శివాతో, రే శివా, నా కొడుకు పక్కన ఆ అమ్మాయి నీడకూడా కనిపించకూడదు. కాని ఈ విషయం సంజయ్కి అస్సలు తెలియకూడదు. ఆ అమ్మాయికి బుద్ధి చెప్పండి. తనంతట తనే వాడికి దూరమవ్వాలి. ఆ క్షణం నుండి చంద్రికకు తెలియకుండానే ఆమె చుట్టూ శత్రువులు చేరారు. ఆమె ఎక్కడికి వెళుతోంది, ఎవరిని కలుస్తోంది అంతా శివా టీం గమనించడం మొదలుపెట్టారు. ఆమె సూర్యతో కలిసి లైబ్రరీలో ఉన్నా, క్యాంటీన్లో ఉన్నా ప్రతిదీ ఫోటోలు తీసి పైనవారికి పంపేవారు. చంద్రికకు ఒక రకమైన అభద్రతాభావం మొదలైంది. ఎవరో తనను గమనిస్తున్నారని, ఎవరో తన వెంటపడుతున్నారని ఆమెకు అనిపించింది. కాని అది తన భ్రమేమో అనుకుని ఎవరికీ చెప్పలేదు. ముఖ్యంగా సూర్యకు చెబితే అతను అనవసరంగా కంగారు పడతాడని మౌనంగా ఉండిపోయింది. సంజయ్ తన స్నేహితుడు సూర్యతో కలిసి సంతోషంగా ఉన్నాడు. తన ప్రేమ గెలుస్తుందని నమ్ముతున్నాడు. సూర్య మాత్రం తన చంద్రిక తనకే దక్కిందని లోలోపల మురిసిపోతున్నాడు. కాని వీరిద్దరికీ తెలియని విషయమేమిటంటే, వీరు ప్రేమించిన చంద్రిక జీవితం ఇప్పుడొక రాజకీయ కుట్రలో చిక్కుకుని ఉంది. ఒకవైపు స్వచ్ఛమైన ప్రేమ, మరోవైపు కరుడ్గట్టిన రాజకీయం. ఈ రెండింటి మధ్య యుద్ధం మొదలైంది. చంద్రిక ధైర్యం తెచ్చుకుని, నేను సూర్యును ప్రేమిస్తున్నాను. సంజయ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అంది. శివ వికటంగా నవ్వుతూ ఆమె దగ్గరకొచ్చి మెల్లగా చెవిలో ఇలా అన్నాడు, చూడు పిల్లా, నీ ప్రేమ మాకు అనవసరం. నువ్వు సంజయ్ బాబుని ప్రేమించాలి. అది కుదరదు అంటే నీ ప్రాణప్రియుడు సూర్య ఈ భూమిమీద ఉండడు. రేపు పొద్దున వాడు క్లాసుకి వెళ్లేలోపు ఏదో ఒక లారీ కింద పడి శవమై కనిపిస్తాడు. వాడి ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి, తేల్చుకో. ఆ మాట వినగానే చంద్రిక గుండె ఆనిపోయినంత పనైంది. సూర్య ప్రాణాలకు ముప్పు అని తెలియగానే ఆమె కళ్లముందు చీకటి కమ్మింది. వారంతా వెళ్ళిపోయాక చంద్రిక అక్కడే కుప్పకూలిపోయింది. ఆమెకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. సూర్యకు చెబుదామా? చెబితే సూర్య ఆవేశపడతాడు, సంజయ్తో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు వారు సూర్యను ఖచ్చితంగా చంపేస్తారు. సంజయ్కు చెబుదామా? సంజయ్కి తన మనుషులు ఇంత నీచానికి ఒడిగడతారని తెలిస్తే తట్టుకోలేడు. అసలు ఆ మనుషులు సంజయ్ మాట వింటారా, లేక అతని తండ్రి మాట వింటారా? శివ బృందం ఆమెను మానసిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టింది.
ఆమె ఫోన్కు నిరంతరం బెదిరింపు మెసేజులు రావడం, ఆమె ఎక్కడికి వెళ్లినా నీడలా వెంటాడటం, చంద్రిక జీవితం ఒక నరకప్రాయంగా మారింది. సంజయ్ పట్ల ఆమెకు ద్వేషం లేదు, కాని ప్రేమ కూడా లేదు. కాని ఇప్పుడు సూర్య ప్రాణాలు కాపాడాలంటే ఆమె ఒక అబద్ధమాడాలి లేదా సూర్యకు దూరమవ్వాలి. నేను సూర్యను ప్రేమిస్తున్నానని చెబితేనే వాడు చనిపోతాడు. నేను సంజయ్ను ప్రేమిస్తున్నానని చెబితే సూర్య మనసు చనిపోతుంది. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న చంద్రిక తన ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకుంది. కాని ఆ త్యాగం ఆమె ప్రాణాలనే తీస్తుందని ఆమె ఊహించలేదు. శివ ఇచ్చిన హెచ్చరిక తర్వాత చంద్రిక ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోయింది. కాలేజీ కారిడార్లలో నడుస్తున్నా, క్లాసులో కూర్చున్నా ఆమె కళ్లముందు సూర్య శవం కనిపిస్తున్నట్లు భయం వేస్తోంది. ప్రేమించిన వాణ్ణి ప్రాణంగా చూసుకోవాల్సిన వయసులో వాడి ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రేమనే బలివ్వాలా అన్న ప్రశ్న ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరుసటి రోజు ఉదయం సూర్య ఎప్పటిలాగే నవ్వుతూ చంద్రిక దగ్గరకు వచ్చాడు. సూర్య: చంద్రీ, ఈరోజు సాయంత్రం మనం బీచ్కి వెళదామా? నీకు నచ్చిన ఐస్క్రీం తినిపిస్తాను. సూర్య కళ్లలో కనిపిస్తున్న ఆ స్వచ్ఛమైన ప్రేమను చూసి చంద్రిక గుండె తరుక్కుపోయింది. తను బీచ్కి వస్తే వెనుక ఉన్న ఆ నల్లటి కారు మనుషులు సూర్యను ఏదైనా చేస్తారేమో అన్న భయం ఆమెను వణికించింది. చంద్రిక కళ్ళు తిప్పుకుంటూ: వద్దు సూర్య, నాకు ఆరోగ్యం బాలేదు. ఈరోజు నేను హాస్టల్లోనే ఉంటాను. సూర్య కళ్లలో ఆశ్చర్యం. ఎప్పుడూ తనతో గడపాలని కోరుకునే చంద్రిక ఈరోజిందుకిలా మాట్లాడుతోంది? కాని ఆమె నీరసంగా ఉందని భావించి సూర్య ఏమీ అనలేదు. చంద్రిక మనసులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. నిజం చెబితే సూర్య ఐఐటి టాపరే కావచ్చు, కాని సంజయ్ వెనుక ఉన్నది రాజకీయ శక్తి. సూర్య ఆవేశపడి సంజయ్ని నిలదీస్తే ఆ మనుషులు సూర్యను క్షణాల్లో అంతం చేస్తారు. తన ప్రేమ కోసం సూర్య ప్రాణాలను రిస్కులో పెట్టలేను అని ఆమె నిశ్చయించుకుంది. సంజయ్ని వేడుకుంటే? సంజయ్ మంచివాడే కావచ్చు, కాని అతనికి తన తండ్రి మనుషులు ఏం చేస్తున్నారో తెలిస్తే భరించలేడు. ఒకవేళ సంజయ్తో మాట్లాడినా అది తన తండ్రికి తెలిస్తే మళ్లీ సూర్యకే ముప్పు. అప్పుడే అక్కడికి సంజయ్ వచ్చాడు. సంజయ్: హాయ్ చంద్రిక, ఎలా ఉన్నావ్? ఏంటి డల్గా ఉన్నావ్? ఏమైనా హెల్ప్ కావాలా? సంజయ్ అడుగుతున్నది ప్రేమతోనేనని చంద్రికకు తెలుసు. కాని అతని వెనుక ఉన్న ఆ కారులో శివ ఆమె వైపు తీక్షణంగా చూస్తున్నాడు. అది ఒక హెచ్చరిక. చంద్రిక భయంతో సంజయ్ వైపు నుంచి తల పక్కకు తిప్పుకుంది. రాత్రి హాస్టల్ గదిలో చంద్రిక ఒంటరిగా కూర్చొని ఏడుస్తోంది. ప్రేమించడం ఇంత పాపమా? ఒకరు అధికారం పేరుతో వేధిస్తుంటే మరొకరు స్నేహం పేరుతో ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు. సూర్య, నీకేమీ కాకూడదు. నీ ప్రాణం కోసం నేను ఏమైనా చేస్తాను. కాని నువ్వు లేని లోకంలో నేను ఎలా ఉండగలను? ఆమెకు సూర్య పంపిన మెసేజ్లు ఫోన్లో కనిపిస్తున్నాయి. చంద్రీ, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను, రేపు కలుద్దాం. ఆ మెసేజ్ చూసి ఆమె భోరున విలపించింది. రేపు సూర్యను కలిస్తే అది సూర్యకు ఆఖరి రోజవ్వచ్చు. తన వల్ల సూర్యకు ఏ అపాయం రాకూడదని, తన్ను తాను అంతం చేసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమని ఆమె మనసులో ఒక భయంకరమైన ఆలోచన మొదలైంది. చంద్రిక తన డైరీలో ఆఖరి మాటలు రాయడం, మనసు భారమైనా సూర్యకు దూరంగా వెళ్లాలని నిర్ణయించుకోవడం. విధి ఆడే నాటకంలో మరో విషాదఘట్టం. ఒక చిన్న ప్రశ్న: ఈ కథలో చంద్రిక తీసుకునే నిర్ణయం సూర్య జీవితాన్ని ఎలా మారుస్తుందని మీరు ఊహిస్తున్నారు? మనం 9వ అధ్యాయానికి వెళదామా? హాస్టల్ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. బయట వర్షం పడుతోంది. కిటికీ అద్దాలమీద పడుతున్న చినుకులు చంద్రిక కళ్లలో రాలుతున్న కన్నీర్లలా ఉన్నాయి. టేబుల్ మీద ఉన్న చిన్న ల్యాంపు వెలుతురులో చంద్రిక తన డైరీని తెరిచింది. ఆ డైరీలోని ప్రతి పేజీ సూర్యతో తను పంచుకున్న జ్ఞాపకాలతో నిండి ఉంది. కాని ఈరోజు ఆమె రాస్తున్నది ఆఖరి పేజీ. వణుకుతున్న చేతులతో చంద్రిక రాయడం మొదలుపెట్టింది. నీకు ఈ ఉత్తరం దొరికేసరికి నేను నీకు చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటాను. నన్ను క్షమించు సూర్య. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కాని నీ ప్రాణాల కంటే నా ప్రేమ గొప్పలి కాదు. నిన్ను చంపేస్తామని సంజయ్ మనుషులు నన్ను ప్రతిక్షణం వేధిస్తున్నారు. నీవు క్షేమంగా ఉండాలంటే నేను నీకు దూరమవ్వాలి, లేదా ఈ లోకానికే దూరమవ్వాలి. సంజయ్ మంచివాడే కావచ్చు, కాని అతని వెనుక ఉన్న ఆ రాక్షసుల మధ్య నేను బ్రతకలేను. నన్ను వదిలేసి సంజయ్ని ప్రేమించడం నా వల్ల కాదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కాని నా మీద ఉన్న నా ప్రేమకు నేను ద్రోహం చెయ్యలేను. సూర్య,
నీవు చాలా గొప్పవాడివి. నాకోసం నీ భవిష్యత్తును పాడు చేసుకోకు. బాగా చదువుకో, నీ లక్ష్యాన్ని చేరుకో. నీ ప్రతి విజయంలోనూ నీ పక్కనే ఒక వెలుగులా నేనుంటాను. చంద్రిక మనసులో ఒకటే ఆలోచన. తను బ్రతికి ఉంటే సూర్యకు నిరంతరం ముప్పు పొంచి ఉంటుంది. సంజయ్ మనుషులు తన్ను పావుగా వాడుకుని సూర్యను అంతంచేస్తారు. తాను లేకపోతే అటు సంజయ్ మనుషులకు పని ఉండదు, ఇటు సూర్య కూడా కాలక్రమేణా తనను మరిచిపోయి తన దారిన తాను వెళ్ళిపోతాడు అని ఆమె అమాయకంగా అనుకుంది. ఎవరికీ భారం కాకూడదని తన తల్లిదండ్రుల పేదరికాన్ని, సూర్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె ఆ కఠిన నిర్ణయం తీసుకుంది. డైరీ రాశాక సూర్య తనకు బహుమతిగా ఇచ్చిన ఒక చిన్న కృష్ణుడి విగ్రహాన్ని గట్టిగా హత్తుకుంది. సూర్య, ఒక్కసారి నిన్ను చూడాలనుంది, కానీ చూస్తే మళ్లీ నేను వెళ్ళిపోలేను అని ఏడుస్తూ తన గది తలుపులు వేసుకుంది. ఆ గదిలో ఉన్న ఫ్యాన్ వైపు చూస్తూ తన మెడలో ఉన్న చున్నీని తీసింది. ఆమె కళ్లముందు తన ఊరు, తన తల్లిదండ్రులు, సూర్యతో కలిసి నడిచిన దారులు ఒక్కొక్కటిగా మెదిలాయి. ఆఖరిసారిగా సూర్య అని గొనిగి తన ప్రాణాలను అనంతవాయువుల్లో కలిపేయడానికి సిద్ధమైంది. ఒక స్వచ్ఛమైన ప్రేమకథ రాజకీయ కుట్రల వల్ల, ఒక అబద్ధపు బెదిరింపు వల్ల ఇలా ముగిసిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ రాత్రి కురిసిన వర్షం చంద్రిక ఆఖరి శ్వాసను కూడా తనలో కలిపేసుకుంది. ఆ తెల్లవారుజామున ఐఐటి క్యాంపస్లో వాతావరణం చాలా వింతగా ఉంది. పక్షుల కూతలు లేవు, కేవలం ఒక రకమైన అశుభసూచకమైన నిశ్శబ్దం. సూర్య ఎప్పటిలాగే చంద్రిక కోసం లైబ్రరీ మెట్ల దగ్గర వేచి చూస్తున్నాడు. ఆమెకిష్టమైన మల్లెపూలు తన చేతిలో ఉన్నాయి, కానీ ఆమె రావడం లేదు. అప్పుడే హాస్టల్ వైపునుంచి ఎవరో గట్టిగా అరుస్తూ పరిగెడుతుకుంటూ వచ్చారు. లైఫ్ సైన్స్ బిల్డింగ్ దగ్గర ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుందట అన్న మాట సూర్య చెవినపడింది. సూర్య గుండె ఒక్కసారిగా వేగం పెంచుకుంది. చేతిలో ఉన్న మల్లెపూలు కింద పడిపోయాయి. తన మనసు ఏదో కీడు శంకిస్తోంది. సూర్య పరుగుపరుగున హాస్టల్ వైపు వెళ్లాడు. అక్కడ అప్పటికే గుంపులు గుంపులుగా విద్యార్థులు, పోలీసులు ఉన్నారు. అంబులెన్స్ సైరన్ మోగుతోంది. జనాన్ని తోసుకుని లోపలికి వెళ్లిన సూర్యకు లోకం ఆగిపోయినట్లు అనిపించింది. తెల్లటి దుప్పటి కప్పిన ఒక స్ట్రెచ్చర్ బయటకు వస్తోంది. గాలికి ఆ దుప్పటి కొంచెం పక్కకు తప్పుకుంది. సూర్యకు ఆ ముఖం తెలుసు. ఆ నుదుటి మీద ఉన్న చిన్న బొట్టు, ఆ ప్రశాంతమైన కళ్ళు ఇప్పుడు మూతపడి ఉన్నాయి. అది చంద్రిక. సూర్య నోట మాట రాలేదు. కళ్లలో నీళ్లు కూడా ఆగిపోయాయి. ఒక్కసారిగా తన ప్రపంచం ముక్కలైపోయినట్లనిపించింది. మోకాళ్ల మీద అక్కడే కూలబడిపోయాడు. చంద్రి, లే చంద్రి, మనం బీచ్కి వెళ్ళాలి కదా. నీకు ఇష్టమైన ఐస్ క్రీం కొనిస్తాను అన్నాను కదా. ఇలా మౌనంగా పడుకున్నావేంటి అని పిచ్చివాడిలా ఆమె చేతులు పట్టుకుని ఏడ్చాడు. చుట్టూ ఉన్న స్నేహితులు సూర్యను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కాని సూర్య ఆవేదన ఎవ్వరికీ అర్థం కాలేదు. తన ప్రాణాన్ని తనే చంపుకున్నట్లుగా సూర్య విలపించాడు. కొద్దిసేపటికే సంజయ్ తన సెక్యూరిటీతో అక్కడికొచ్చాడు. చంద్రిక శవాన్ని చూసి సంజయ్ కూడా షాక్కు గురయ్యాడు. అతను ఆమెను దేవతలా ఆరాధించాడు. కాని ఆమె ఇలా ప్రాణాలు తీసుకుంటుందని ఊహించలేదు. సూర్య ఏడుస్తుంటే సంజయ్ దగ్గరికి వెళ్లి ఓదార్చాలని చూశాడు. కాని సూర్య చూపు సంజయ్ మీద పడగానే అతని కళ్లలో ఒక రకమైన అగ్ని కనిపించింది. సంజయ్కి ఇంకా ఏమీ తెలియదు. చంద్రిక మరణానికి కారణం తన తండ్రి మనుషులేనని అతనికి తెలియదు. సూర్యకు కూడా అప్పటికి పూర్తి నిజం తెలియదు. కాని చంద్రిక గత కొద్ది రోజులుగా సంజయ్ పేరు వింటేనే భయపడటం సూర్య గమనించాడు. ఆ అనుమానం సూర్య మనసులో ఒక విషబీజాన్ని నాటింది. చంద్రిక గదిలో వెతికిన పోలీసులకు ఆమె రాసిన డైరీ దొరికింది. కాని ఆ డైరీని శివ, సంజయ్ మనుషులు తెలివిగా మాయం చేయాలని చూశారు. ఆ గందరగోళంలో చంద్రిక తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఆ పేద తల్లిదండ్రుల రోదనలు క్యాంపస్ గోడలను తాకాయి. సూర్య ఆ రోజంతా అన్నపానీయాలు మానేసి చంద్రిక భౌతిక కాయం పక్కనే కూర్చుండిపోయాడు. అతని లోపల ఉన్న మేధావి చనిపోయాడు. కేవలం ఒక విషాద ప్రేమికుడు మాత్రమే మిగిలాడు. ఆ క్షణమే సూర్య నిర్ణయించుకున్నాడు, చంద్రిక మరణానికి కారణం ఎవరో తెలుసుకుని తీరాలని. చంద్రిక మరణం తర్వాత సూర్య ఒక జీవచ్ఛవంలా మారిపోయాడు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అతనికి అర్థం కావడం లేదు. సరిగ్గా అదే సమయంలో రాజకీయ చదరంగం సూర్యను పావుగా వాడుకోవడం మొదలుపెట్టింది. సంజయ్ తండ్రి అనుచరుడు శివ చంద్రిక రాసిన అసలు డైరీని మాయం చేశాడు. కాని పోలీసు రికార్డులలోనూ బయట ప్రపంచానికి సంజయ్ ఎంతే ఇష్టం లేక అతను తన అధికారాన్ని ఉపయోగించి వేధించడం వల్లే చంద్రిక చనిపోయింది అన్న తప్పుడు వార్తను వ్యాపింపజేశారు. సూర్య హాస్టల్ రూంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒక ఉత్తరాన్ని తలుపు కింద నుంచి లోపలికి విసిరారు. అందులో ఇలా ఉంది: సూర్య, చంద్రిక నిన్ను ప్రాణంగా ప్రేమించింది. కాని సంజయ్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను లొంగదీసుకోవాలని చూశాడు. ఆమె లొంగకపోయేసరికి నిన్ను చంపేస్తానని బెదిరించాడు.
ఆ భయంతోనే చంద్రిక తనువు చాలించింది. నీ స్నేహితుడే నీ ప్రేమను బలి తీసుకున్నాడు. ఆ ఉత్తరం చదవగానే సూర్య మెదడు ముద్దుబారిపోయింది. గత కొన్ని రోజులుగా చంద్రిక ప్రవర్తనలో మార్పులు, సంజయ్ ఆమె చుట్టూ తిరగడం, సంజయ్ మనుషులు క్యాంపస్లో చలామణి అవడం ఇవన్నీ సూర్యకు నిజమే అనిపించాయి. నాతో స్నేహం నటిస్తూ నా వెనక నా ప్రేమను కాటేస్తావా సంజయ్ అని సూర్య రక్తం ఉడికిపోయింది. తన ప్రాణ స్నేహితుడు ఒక క్రూరమైన శత్రువులా కనిపించాడు. క్యాంపస్లో వాతావరణం నిప్పులు కురిస్తున్నట్లుంది. సూర్య కళ్లలో ఎర్రని నిప్పు కణికలు కనిపిస్తున్నాయి. తన జీవితాన్ని చీకటిమయం చేసిన వ్యక్తిని అంతం చెయ్యాలన్న ఆవేశంతో అతను లైబ్రరీ వెనక ఉన్న ఖాళీ ప్రదేశానికి చేరుకున్నాడు. సంజయ్ అప్పుడే తన కారు దగ్గరికి వెళుతుండగా సూర్య గట్టిగా అరుస్తూ అక్కడికి వచ్చాడు. సంజయ్, ఆగు, ఇక్కడే ఆగు. స్నేహితుడు అనుకున్నాను, కానీ నా పక్కనే ఉండి నా ప్రాణాన్ని తీస్తావని అనుకోలేదు. సంజయ్ ఆశ్చర్యంగా, సూర్య, ఏం మాట్లాడుతున్నావు? చంద్రిక పోయిందని నేను కూడా బాధపడుతున్నాను. నీకేమైంది? సూర్య ఏమీ వినలేదు. తన చేతిలో ఉన్న ఇనుపరాడ్డుతో సంజయ్ మీద ఒక్కసారిగా దాడి చేశాడు. ఏమీ తెలియని సంజయ్ ఆ దాడిని తట్టుకోలేక కిందపడ్డాడు. సూర్య మేధస్సు ఇప్పుడు ఆవేశంగా మారింది. నా చంద్రికను ఏం చేశావురా? నీ అధికారం ఆమె ప్రాణాలు తీసింది కదా అంటూ పిడిగుద్దుల వర్షం కురికించాడు. సంజయ్ మనుషులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు, కానీ సూర్య ఆవేశం ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. ఇద్దరి గ్రూపుల మధ్య పెద్ద గొడవ మొదలయింది. రాళ్లు, కర్రలతో విద్యార్థులు 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. సూర్య విచక్షణ కోల్పోయి సంజయ్ని గట్టిగా నెట్టేయడంతో సంజయ్ తల పక్కనే ఉన్న ఒక రాటికి బలంగా తగిలింది. రక్తం ధారలుగా కారుతోంది. సంజయ్ స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు. చంపేయండి సూర్యని అని సంజయ్ అనుచరులు అరుస్తున్నా సూర్య మాత్రం రక్తసిక్తమైన చేతులతో చంద్రిక ఫోటో వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. పోలీసులు వచ్చి సూర్యను అరెస్టు చేసి తీసుకెళ్లారు. సంజయ్ని ఐసీయూకు తరలించారు. ఒకే గదిలో నిద్రపోయిన ఇద్దరు మిత్రులు ఇప్పుడు ఒకరు జైల్లో, మరొకరు చావుబతుకుల మధ్య హాస్పిటల్లో మిగిలారు. ఇద్దరూ బద్ధశత్రువులుగా మారిపోయారు. ఇంజనీరింగ్ చదువు అక్కడితో సమాప్తమైంది. కాని సూర్యకు తెలియని నిజం, సంజయ్ కూడా చంద్రికను ప్రేమిస్తున్నాడని, కాని ఆమె మరణానికి కారణం అతను కాదని. క్యాంపస్లో జరిగిన ఆ రక్తపాతం తర్వాత సూర్య మరియు సంజయ్ల జీవితాలు 2 వేరువేరు దిశల్లో పయనించాయి. కాలేజీ యాజమాన్యం ఇద్దరినీ సస్పెండ్ చేసినా చివరికి వారు తమ ఇంజనీరింగ్ పట్టాలను అతి కష్టమీ పూర్తి చేశారు. కాని ఆ సర్టిఫికెట్లు వారిద్దరి జీవితాల్లోనూ కేవలం కాగితపు ముక్కలుగానే మిగిలిపోయాయి. హాస్పిటల్ నుంచి కోలుకున్న సంజయ్ మనసులో సూర్య మీద విపరీతమైన కసి పెరిగింది. నేను ప్రాణంగా ప్రేమించిన చంద్రిక చనిపోయింది, నా ప్రాణ స్నేహితుడు నన్ను చంపాలని చూశాడు అన్న వేదన అతన్ని ఒక కఠినమైన మనిషిగా మార్చింది. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఢిల్లీ స్థాయిలో తండ్రికున్న పలుకుబడితో యువజన నాయకుడిగా ఎదిగి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాని ఆ అధికారం వెనక ఒక అంతులేని శూన్యం అతన్ని వేధిస్తూనే ఉంది. మరోవైపు సూర్యకు ప్రపంచం మీద విరక్తి పుట్టింది. ఐఐటి టాపర్ అయిన అతనికి విదేశీ కంపెనీల నుంచి లక్షల జీతంతో ఆఫర్లు వచ్చాయి. కాని చంద్రికలేని లోకంలో ఆ డబ్బు, హోదా అతనికి వ్యర్థంగా అనిపించాయి. అందరికీ దూరంగా, కనీసం తన సొంత ఇంటికి కూడా వెళ్లకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తన ఫోన్ నెంబర్ మార్చేసి పాత స్నేహితులందరినీ వదిలేసి ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ ప్రయాణం గమ్యం చంద్రిక జ్ఞాపకాలు. చంద్రిక తన డైరీలో సూర్యకు అప్పట్లో పూర్తిగా దొరకని సమాచారం లో తన ఊరి గురించి, తన తల్లిదండ్రుల గురించి రాసుకున్న కొన్ని మాటలను గుర్తుచెచ్చుకున్నాడు. ఆమె తరచుగా తన గ్రామం మల్లెపల్లి గురించి చెప్పేది. సూర్య ఒక పాత సంచి భుజాన వేసుకుని ఆ గ్రామానికి చేరుకున్నాడు. గ్రామ శివారంలో ఒక చిన్న పాడుబడిన పూరిగుడిసె. గాలి వస్తే ఎగిరిపోయేలా ఉన్న ఆ కప్పు కింద చంద్రిక తల్లిదండ్రులు ఉంటున్నారు. ఆ ఇల్లు చూడగానే సూర్య గుండె చెరువయ్యింది. ఐఐటీలో చంద్రిక ఎంతటి మేధావి ఉన్నా తన మూలాలను ఎప్పుడూ మరిచిపోలేదని అతనికి అప్పుడు అర్థమయ్యింది. లోపలికి వెళ్లిన సూర్యకు కనిపించిన దృశ్యం అత్యంత భయంకరమైనది. చంద్రిక తండ్రి రాఘవయ్య కూతురు చనిపోయిన బాధలో పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. తల్లి పార్వతమ్మ కంటిచూపు మందగించి కూతురు ఫోటో పట్టుకుని మౌనంగా ఏడుస్తూ కూర్చుని ఉన్నారు. ఇంట్లో కనీసం తినడానికి గింజలు కూడా లేవు. ఆ ఊరివారిచ్చే కొద్దిపాటి సాయంతోనే వారు కాలం వెళ్లదీస్తున్నారు. సూర్య వెళ్లి పార్వతమ్మ కాళ్లకు నమస్కరించాడు. ఎవరయ్యా నువ్వు అని ఆమె అడిగినప్పుడు సూర్య గొంతు పూడుకుపోయింది. అమ్మా, నేను సూర్యని, చంద్రిక స్నేహితుణ్ణి. చంద్రిక మీకు దూరం కాలేదమ్మా, నేనున్నాను, మీ కొడుకుగా నేను వచ్చాను అని వారి కాళ్లమీద పడి ఏడ్చాడు. చంద్రిక తల్లిదండ్రులు సూర్యను చూసి ఆశ్చర్యపోయారు. తమ కూతురు మరణానికి కారణమైన గొడవలేవో వారికి తెలియదు. వారికి తెలిసిందల్లా తమ కూతురు పక్కనే ఎప్పుడూ ఉండే సూర్య అనే మంచి స్నేహితుడు వచ్చాడని మాత్రమే. ఆ క్షణం సూర్య ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు. తన మిగిలిన జీవితాన్ని ఈ వృద్ధ దంపతుల సేవలోనే, చంద్రిక జ్ఞాపకాల్లోనే గడపాలని.
అదే సూర్య జీవితంలో రైతుగా, పశువుల కాపరిగా మారడానికి నాంది పలికిన క్షణం. చంద్రిక నివసించిన ఆ పూరి గుడిస సూర్యాకు ఒక దేవాలయంలా అనిపించింది. తన చేతుల్లో ఉన్న ఐఐటి డిగ్రీ సర్టిఫికెట్లు, అమెరికా కంపెనీల నుండి వచ్చిన జాబ్ ఆఫర్ లెటర్లను ఒక పాత పెట్టెలో భద్రపరిచాడు. ఆ ఊరి ప్రజలు సూర్యాని చూసి పిచ్చివాడనుకున్నారు. పెద్ద చదువు చదివి ఈ పల్లెటూరిలో ఈ ముసలివాడ దగ్గర ఎందుకు ఉంటున్నావు బాబూ అని అడిగేవారు. సూర్య సమాధానం చెప్పలేదు. కేవలం చిరునవ్వు నవ్వాడు. తండ్రిగా రాఘవయ్య. పక్షవాతంతో పడి ఉన్న రాఘవయ్యకు ప్రతిరోజూ స్నానం చేయించడం, మందులు వేయడం, తన భుజాల మీద మోసుకెళ్లి బయట ఎండలో కూర్చోబెట్టడం సూర్యాకు దినచర్యగా మారింది. తల్లిగా పార్వతమ్మ. కంటిచూపు సరిగ్గా లేని పార్వతమ్మకు వంటలో సాయం చేయడం, ఆమెకు కంటి ఆపరేషన్ చేయించడం ద్వారా ఆమె మళ్లీ లోకాన్ని చూసేలా చేశాడు. మా చంద్రికే నిన్ను పంపించింది నాయనా, మాకు కొడుకులేని లోటు తీర్చావు అని ఆ దంపతులు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు సూర్యాకు తను పొందే లక్షల జీతం కంటే ఎక్కువ తృప్తి కలిగింది. చంద్రిక తన ప్రాణాలిచ్చి సూర్యాను కాపాడింది. ఇప్పుడు సూర్య తన జీవితాన్నిచ్చి ఆమె తల్లిదండ్రులను కాపాడుతున్నాడు. కేవలం సేవ చేయడమే కాదు, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలని సూర్య నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు డబ్బుతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రకృతికి దగ్గరగా ప్రారంభించాడు. ఒక ఐఐటి మేధావి మెదడు ఇప్పుడు వ్యవసాయం మీద పడింది. సాంప్రదాయ పద్ధతులకు తన తెలివితేటలను జోడించాడు. 10 పాడి గేదెలు, స్వచ్ఛమైన పాలను సేకరించి ఎవరికీ అన్యాయం జరగకుండా నేరుగా విక్రయించడం మొదలుపెట్టాడు. ఆ గేదెలను తన సొంత బిడ్డల్లా చూసుకునేవాడు. 20 పొట్టేళ్లు. ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో పొట్టేళ్ల పెంపకం చేపట్టాడు. వాటికి కావాల్సిన పోషకాలను శాస్త్రీయంగా అందించేవాడు. 50 నాటుకోళ్లు. గుడిసె చుట్టూ తిరిగే నాటుకోళ్లు సూర్యాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేవి. మురికి బనీను, మోకాళ్లదాకా ఎగగట్టిన లుంగి, ఇదే సూర్య కొత్త యూనిఫాం. తెల్లవారుఝామున 4 గంటలకే లేచి పశువుల పాకను శుభ్రం చేయడం, గడ్డి కొయ్యడం, గేదెలను చెరువుకు తోలుకెళ్లడం, ఇవన్నీ సూర్యాకు ఒక యోగంలా అనిపించాయి. చంద్రిక తల్లిదండ్రులకు ఇప్పుడు తిండికి లోటులేదు. ఆ పూరి గుడిసె చుట్టూ ఇప్పుడొక పచ్చని ఆవరణ ఏర్పడింది. సూర్య తన మేధస్సును సాఫ్ట్వేర్ కోడింగ్లో కాకుండా మట్టిలోని జీవంలో వెతుక్కున్నాడు. ఆ గ్రామంలో అందరూ అతన్ని సూర్యాబాబు అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు. కాని సూర్య మనసులో మాత్రం ఆ చంద్రిక జ్ఞాపకాలు, సంజయ్ మీద ఉన్న ఆ పాత పగ నివురుగప్పిన నిప్పులాగే ఉన్నాయి. సూర్య పశువుల కాపరిగా మారినా అతని ఆలోచనలు మాత్రం ఇంకా ఆ ఐఐటి మేధావిలాగే ఉన్నాయి. తన 10 గేదెలు, పొట్టేళ్లు, కోళ్ల ద్వారా వచ్చే ఆదాయం తన అవసరాలకు మించి వస్తోంది. ఆ మిగిలిన పైసలతో తన చంద్రిక ఆశయాన్ని బ్రతికించాలని సూర్య నిర్ణయించుకున్నాడు. చంద్రికకు చదువంటే ప్రాణం. తను పేదరికం వల్ల పడ్డ ఇబ్బందులు ఏ విద్యార్థి పడకూడదని ఆమె ఎప్పుడూ అనేది. ఆమె జ్ఞాపకార్థం సూర్య ఉదయ్ చంద్రిక మెమోరియల్ ఫండ్ స్థాపించాడు. ఫీజుల చెల్లింపు. గ్రామంలోని కూలీల పిల్లలు, అనాథ పిల్లల స్కూల్ ఫీజులను సూర్య భరించేవాడు. పుస్తకాల పంపిణీ. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో పేద పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, బట్టలు పంపిణీ చేసేవాడు. సాయంత్రం పాఠాలు. పశువులను కాసి ఇంటికి వచ్చాక సూర్య తన పూరి గుడిసె ముందు పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్లకు లెక్కలు, ఇంగ్లీషు బోధించేవాడు. ఆ ఊరి పిల్లలకు సూర్య ఒక అన్నయ్య మాత్రమే కాదు, వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దే చదువులమ్మ ప్రతినిధి అయ్యాడు. చంద్రిక తల్లిదండ్రులు సూర్య చేస్తున్న ఈ పని చూసి, మా బిడ్డ చనిపోయినా ఈ పిల్లల చదువుల్లో ప్రాణంతోనే ఉంది అని మురిసిపోయేవారు. సూర్య మట్టిలో మాణిక్యంలా జీవిస్తుంటే సంజయ్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. తండ్రి మరణం తర్వాత ఆ రాజకీయ వారసత్వాన్ని సంజయ్ సమర్థవంతంగా పుచ్చుకున్నాడు. తన వాగ్ధాటితో, యువతను ఆకట్టుకునే ప్రసంగాలతో అతి తక్కువ కాలంలోనే ఆ రాష్ట్రానికి యువ ముఖ్యమంత్రి అంటే సీఎం అయ్యాడు. సంజయ్ సీఎం అయినా అతని మనసులో ప్రశాంతత లేదు. సూర్య తనను దారుణంగా గాయపరిచిన ఆ గాయం తలమీద మాడినా మనసులో మాత్రం పగ అలాగే ఉంది. తన ప్రాణస్నేహితుడే తనను చంపాలనుకున్నాడనే బాధ అతన్ని ఎవరినీ నమ్మనివ్వలేదు. కఠినమైన పాలన. సంజయ్ ఒక డైనమిక్ లీడర్గా పేరు తెచ్చుకున్నాడు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాడు. కాని అతని వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక ఒంటరితనం ఆవరించింది. చంద్రిక జ్ఞాపకం. సీఎం ఛాంబర్లో ఉన్నా, ఖరీదైన కాన్వాయ్లో తిరుగుతున్నా అప్పుడప్పుడు చంద్రిక నవ్వు సంజయ్కి గుర్తొస్తుంది. ఆ ఆత్మహత్యకు కారణం తన తండ్రి మనుషులే అన్న నిజం అతనికింకా తెలియదు. సూర్యవల్లే చంద్రిక దూరమైందని అతను బలంగా నమ్ముతున్నాడు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంజయ్ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక మారుమూల గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నాడు. ఆ గ్రామమే మల్లెపల్లె, సూర్య అజ్ఞాతంలో ఉంటున్న ఊరు. అధికారం అనే శిఖరం మీద ఉన్న సంజయ్, ఆత్మీయత అనే మట్టిలో ఉన్న సూర్య 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఎదురుపడబోతున్నారు. స్నేహానికి పగకు మధ్య యుద్ధం ముగియనుందా, లేక కొత్త మలుపు తిరగనుందా? కాలం ఎవరికోసమూ ఆగదు, కాని కొన్ని గాయాలను మాత్రం అలాగే పచ్చిగా ఉంచుతుంది. 10 ఏళ్లు గడిచిపోయాయి. మల్లెపల్లె గ్రామం ఇప్పుడొక కొత్త శోభను సంతరించుకుంది. దానికి కారణం అక్కడ జరుగుతున్న ఒక భారీ ప్రభుత్వ విద్యా పథకం ప్రారంభోత్సవం. ఆ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి సంజయ్ రాబోతున్నాడు. ఊరంతా తోరణాలు, పోలీసుల పహారా, నాయకుల హడావుడి. కాని సూర్యాకు ఇవేవి పట్టవు. అతను ఎప్పటిలాగే తెల్లవారుఝామున 4 గంటలకే లేచి తన 10 గేదెలను తీసుకుని చెరువుకట్టవైపు వెళ్లాడు. పశువుల అరుపులు, ఆ మట్టి వాసనే అతని ప్రపంచం. సూర్య ఇప్పుడొక పరిపూర్ణమైన రైతు. గడ్డం పెరిగి ఎండకు మాడిపోయిన శరీరంతో అతనొక సామాన్య శ్రామికుడులా ఉన్నాడు. కాని అతని కళ్లలో మాత్రం ఆ ఐఐటి మేధావికి ఉండే తీక్షణత ఇంకా తగ్గలేదు. మధ్యాహ్నం 12 గంటలు. సైరన్ల మూతతో సీఎం కాన్వాయ్ గ్రామంలో ప్రవేశించింది. సంజయ్ తన కారులో కూర్చొని కిటికీగుండా బయట కనిపిస్తున్న జనాలను చూస్తున్నాడు. 10 ఏళ్ల అధికారం అతని ముఖంలో ఒక గాంభీర్యాన్ని తెచ్చింది. కాని ఆ కళ్లల్లో ఒక అంతులేని వెలికి కనిపిస్తోంది. సూర్య తన గేదెలను రోడ్డు పక్కన ఆపి ఆ కాన్వాయ్ వెళ్లే వరకు వేచి చూస్తున్నాడు. కాన్వాయ్ వేగంగా వెళుతోంది. హఠాత్తుగా సంజయ్ కళ్ళు రోడ్డు పక్కన కర్ర పట్టుకుని నిలబడిన ఒక వ్యక్తిమీద పడ్డాయి. ఆ నిలబడే తీరు, ఆ చూపు సంజయ్ గుండె ఒక్కసారిగా వేగం పెంచుకుంది. 10 ఏళ్ల క్రితం తనను రక్తం వచ్చేలా కొట్టి తన జీవితంలోంచి మాయమైపోయిన తన మిత్రుడు సూర్య. కారు ఆపండి అని సంజయ్ గట్టిగా అరిచాడు. డ్రైవరు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక ఉన్న కార్లన్నీ ఒకదానికొకటి తగులుకున్నంత పనయ్యింది. సెక్యూరిటీ ఆఫీసర్లు కంగారుగా గన్లను సిద్ధం చేసుకున్నారు. కాని సంజయ్ ఎవరినీ పట్టించుకోకుండా కారు దిగి సూర్య వైపు పరుగునెత్తాడు. సూర్య కదలకుండా అలాగే నిలబడ్డాడు. బురదగా ఉన్న చేతులు, చెమటపట్టిన బనీను. సంజయ్ దగ్గరికి వచ్చి సూర్యాని చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. సూర్య కళ్లల్లో ఎంతో వేదన, మరెంతో నిశ్శబ్దం. సంజయ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఒక్క ఉదుటన సంజయ్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. సూర్యా, ఎంత పని చేశావురా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? నిన్ను వెదకని చోటులేదురా అని సంజయ్ భోరున ఏడిచాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సామాన్య పశువుల కాపరిని పట్టుకుని ఏడవటం చూసి జనం ఆశ్చర్యపోయారు. కాని సూర్యలో ఎలాంటి చలనం లేదు. అతను సంజయ్ను తిరిగి కౌగిలించుకోలేదు. అతని చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి. మెల్లగా సంజయ్ని దూరం జరిపి చల్లని స్వరంతో ఇలా అన్నాడు. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి సంజయ్. నీ తెల్లటి బట్టలకు నా బురద అంటుకుంటుంది. వెళ్ళు, నీకు చాలా పనులున్నాయి. ఆ మాటల్లోని నిర్లిప్తత సంజయ్ని చంపేసినంత పనిచేసింది. 10 ఏళ్ల పగ, బాధ, స్నేహం అన్నీ ఆ ఒక్క క్షణంలో నీటి బుడగల్లా కరిగిపోయాయి. సూర్యచూపులో కోపం లేదు, కేవలం ఒక లోతైన వైరాగ్యం ఉంది. ఆ కౌగిలి స్నేహాన్ని కలపనే కద సరికదా, ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని ఇంకా స్పష్టంగా చూపించింది. రోడ్డుమీద జరిగిన ఆ సంఘటనతో గ్రామం మొత్తం అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి తన షెడ్యూల్ను రద్దు చేసుకున్నారు. కలెక్టరు, ఎస్పీలు కంగారు పడుతుంటే సంజయ్ మాత్రం ఒకటే పట్టుబడ్డాడు. నేను నా స్నేహితుడు ఇంటికి వెళుతున్నాను, ఎవరూ నా వెంట రాకూడదు అని ఖరాఖండిగా చెప్పాడు. తన కాన్వాయ్ను, సెక్యూరిటీని ఊరి చివరనే ఆపేసి కేవలం 2 గన్మెన్లతో కలిసి సూర్య వెనుక నడకసాగించాడు సంజయ్. బురదదారులు, పశువుల పేడ వాసన అవేవీ సంజయ్కు అడ్డుకాలేదు. సూర్య మౌనంగా ముందుకు నడుస్తుంటే సంజయ్ చుట్టూ ఉన్న ఆ పచ్చని ప్రకృతిని, సూర్య పెంచుతున్న పశువులను చూస్తూ ఆశ్చర్యపోయాడు. చివరకు వారు ఆ చిన్న పూరిగుడిసె దగ్గరికి చేరుకున్నారు. ఆ గుడిసె గోడలమీద చంద్రికకు ఇష్టమైన రంగులు, ఇంటిముందు ఉన్న చిన్న పూలతోట చూసి సంజయ్ గుండె భారమైంది. సూర్యా, 10 ఏళ్లుగా ఈ చిన్న గుడిసెలోనే ఉంటున్నావా? అసలు నీ ఐఐటి డిగ్రీ ఏమైందిరా? నీ మేధస్సేమైంది? అనడిగాడు సంజయ్. సూర్య లోపలికి నడుస్తూ, నా మేధస్సు ఇక్కడ మట్టిలో కలిసిపోయింది సంజయ్. కాని నా మనసు మాత్రం ఇక్కడే ప్రశాంతంగా ఉంది. లోపలికిరా అన్నాడు. సంజయ్ ఆ గుడిసెలోపలికి అడుగుపెట్టగానే అతని కళ్లముందు ఒక అద్భుతమైన, విషాదకరమైన దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం సంజయ్ని నిలువునా కలిచివేసింది. మంచంమీద పక్షవాతంతో ఉన్న రాఘవయ్య, చంద్రిక తండ్రి, పక్కనే కూర్చుని ఉన్న పార్వతమ్మ, చంద్రిక తల్లి, సంజయ్ని చూసి అయోమయపడ్డారు. అప్పటికే సూర్య వెళ్ళి ఆ వృద్ధుడి కాళ్లు నొక్కుతూ, అమ్మా, నా స్నేహితుడొచ్చాడు
అని పరిచయం చేశాడు. సంజయ్ ఆ వృద్ధులను చూసి ఆ తర్వాత గోడమీద ఉన్న చంద్రిక ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. సూర్యా, వీరు చంద్రిక తల్లిదండ్రులు కదా? నువ్వు 10 ఏళ్లుగా వీరితోనే ఉంటున్నావా అని సంజయ్ అరిచినంత పనిచేశాడు. పార్వతమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. అవును బాబూ, మా బిడ్డుపోయాక మమ్మల్ని అనాథలుగా వదిలేయకుండా ఈ సూర్యబాబే మాకు కొడుకయ్యాడు. తన బంగారు భవిష్యత్తును మాకోసం వదిలేసుకున్నాడు. తను తినకపోయినా మాకు పెడతాడు. మా బిడ్డ పేరు మీద ఊళ్ళో పిల్లలందర్నీ చదివిస్తున్నాడు అని చెప్పింది. ఆ మాటలు వింటుంటే సంజయ్కు భూమి కదులుతున్నట్లు అనిపించింది. 10 ఏళ్లుగా తను సూర్యను ఒక శత్రువుగా, నేరస్తుడిగా చూశాడు. కాని సూర్యమాత్రం తను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల కోసం తన జీవితాన్ని ఆ సామాన్యమైన పూరిగుడిసెలో బలి ఇచ్చాడు. నిజమైన ప్రేమ అంటే శారీరకంగా దగ్గరవడం కాదు, ఆ ప్రేమ తాలూకు బాధ్యతను మోయడం అని సంజయ్కు అప్పుడు అర్థమైంది. సంజయ్ కళ్లలో నీళ్లు ఆగలేదు. తన స్నేహితుడు తనకంటే ఎంత గొప్పవాడో, అతని మనసు ఎంత విశాలమైనదో తెలిసి సంజయ్ సిగ్గుతో తలదించుకున్నాడు. కాని అసలు నిజం చంద్రిక మరణానికి కారణం తన తండ్రి మనుషులే అన్న విషయం తెలిస్తే సంజయ్ ఎలా స్పందిస్తాడు? అది ఇంకా పెద్ద నిప్పులాంటి నిజం. సూర్య నివసిస్తున్న ఆ పూరిగుడిసెలో సంజయ్ ఒక రకమైన అపరాధభావంతో ఉన్నాడు. అదే సమయంలో 10 ఏళ్లులా తన వెంటే ఉంటూ తన తండ్రికాలం నుండి నమ్మకస్తుడిగా చలామణి అవుతున్న శివ అక్కడికి వచ్చాడు. సూర్యను చూడగానే శివముఖంలో భయం, కంగారు స్పష్టంగా కనిపించాయి. సంజయ్ తీక్షణంగా శివవైపు చూశాడు. శివా, సూర్యను చూడగానే ఎందుకలా వణికిపోతున్నావు? 10 ఏళ్ల క్రితం చంద్రిక మరణం తర్వాత సూర్యమీద తప్పుడు సాక్ష్యాలు సృష్టించింది నువ్వే కదా అని గర్జించాడు. ముఖ్యమంత్రి ఆగ్రహం ముందు శివ నిలబడలేదు. పైగా సూర్య చేస్తున్న త్యాగం చూసి అతనిలోనూ మార్పొచ్చింది. మోకాళ్లమీద పడి నిజం ఒప్పుకున్నాడు. క్షమించండి బాబూ, మీ నాన్నగారి ఆదేశం మేరకే మేమంతా చేశాం. చంద్రికను మేమే బెదిరించాం. సంజయ్ని ప్రేమించు లేదా సూర్యను చంపేస్తాం అని హెచ్చరించాం. ఆ భయంతోనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సూర్యబాబుకు మీమీద కోపం రావాలని మేమే తప్పుడు ఉత్తరాలు సృష్టించాం. ఇదంతా మీ నాన్నగారి రాజకీయ గౌరవం కోసమే చేశాం బాబూ. ఆ మాటలు వినగానే సంజయ్ ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. తను దైవంలా భావించే తన తండ్రి తన ప్రేమను బలి తీసుకున్నారని, తన ప్రాణ స్నేహితుణ్ణి తనకు శత్రువుగా మార్చారని సంజయ్ గుండె పగిలిపోయింది. నిజం తెలిసాక సంజయ్కు తనమీదే తనకు అసహ్యం వేసింది. తను ముఖ్యమంత్రిని అన్న అహంకారం, హోదా అన్నీ ఆవిరైపోయాయి. ఎదురుగా నిలబడి ఉన్న సూర్యవైపు చూశాడు సంజయ్. 10 ఏళ్లుగా అన్యాయంగా నిందలు మోస్తూ ఏ పాపం తెలియని చంద్రిక తల్లిదండ్రులకు సేవ చేస్తున్న ఆ మహానుభావుణ్ణి చూసి సంజయ్ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఏమాత్రం ఆలోచించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మరిచిపోయి సూర్య కాళ్లమీద పడిపోయాడు సంజయ్. నన్ను క్షమించు సూర్య, నన్ను చంపేయిరా. నా వల్ల, మా నాన్న మనుషుల వల్ల నీ ప్రేమ దూరమైంది. నువ్వు 10 ఏళ్లుగా నరకం అనుభవిస్తుంటే నేను అధికారం అనుభవిస్తూ నిన్ను దోషిగా చూశాను. నేను పాపినిరా అని బావురమ్మాడు. సూర్య నిశ్శబ్దంగా సంజయ్ని లేవనెత్తాడు. సూర్య కళ్లలో కూడా నీళ్లున్నాయి. సంజయ్ విలపిస్తూ, సూర్యా, 10 ఏళ్లలో నువ్వు కోల్పోయింది నీ ప్రేమని, కాని నేను కోల్పోయింది నా ప్రాణ స్నేహితుణ్ణి. నువ్వు 10 ఏళ్లుగా చంద్రిక తల్లిదండ్రులకు కొడుకువయ్యావు. నేను మాత్రం నా సొంత తండ్రి చేసిన పాపానికి వారసుణ్ణయ్యాను. ఈ అధికారం, ఈ సీఎం కుర్చీ నాకొద్దురా. నీ పక్కన ఉండి నీకు సహాయం చేయనివ్వు. సూర్య సంజయ్ భుజంమీద చెయ్యివేసి, సంజయ్, జరిగింది ఏదీ మనం మార్చలేం. చంద్రిక తిరిగిరాదు. కాని ఆమె ఆశయాలు బ్రతికే ఉన్నాయి. నీ తప్పు లేదని నాకర్థమైంది. ఈ క్షణం నుండి మన మధ్య ఉన్న పగ ముగిసిపోయిందిరా అన్నాడు. ఆ పూరిగుడిస సాక్షిగా ఇద్దరు మిత్రులు మళ్లీ ఒకటయ్యారు. ఒకరు త్యాగమూర్తిగా, మరొకరు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్న వ్యక్తిగా వారి స్నేహం మళ్లీ చిగురించింది. కాని ఈసారి ఆ స్నేహం కేవలం ఇద్దరికోసం కాదు, ఆ గ్రామం కోసం, చంద్రిక కన్న కలల కోసం. సంజయ్ తన పాదాలమీద పడి విలపిస్తుంటే సూర్య కళ్లలో 10 ఏళ్లనాటి పగ కరిగి కన్నీరుగా మారింది. ఆవేశం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది, కాని అనుభవం మనిషికి నిశ్శబ్దాన్నిస్తుంది. సూర్య మెల్లగా సంజయ్ భుజం పట్టుకుని లేవనెత్తాడు. సూర్య గొంతులో ఇప్పుడు ఎలాంటి కఠినత్వం లేదు. సూర్యా, లే సంజయ్, నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజలకు జవాబుదారివి. 10 ఏళ్లుగా నిన్ను ద్వేషించాను. నా చంద్రిక మరణానికి నువ్వే కారణమనుకున్నాను. కాని ఈరోజు తెలిసింది, నువ్వు కూడా బాధితుడివేనని. పగతో మనం సాధించేది ఏమీ లేదురా. పగవల్ల పోయిన చంద్రిక తిరిగిరాదు. కాని పగను వదిలేస్తే పోయిన నా స్నేహితుడు నాకు దొరుకుతాడు. సంజయ్ కళ్ళు తుడుచుకుంటూ సూర్యవైపు చూశాడు.
ఒక మనిషి తన జీవితాన్ని నాశనం చేసిన వ్యవస్థకు చెందినవాణ్ణి ఇంత త్వరగా ఎలా క్షమించగలడు? సూర్య, నేను ఈ పల్లెటూరిలో పశువుల మధ్య, మట్టి మధ్య ఉండి నేర్చుకున్నది ఒక్కటే సంజయ్. ప్రకృతి ఎవరినీ ద్వేషించదు. మనం కూడా ప్రేమను పంచడమే మన బాధ్యత. చంద్రిక ఆత్మ శాంతించాలంటే మనం మళ్లీ స్నేహితులుగా ఉండాలి. ఆ మాటలు విన్నాక సంజయ్ మనసులోని భారం సగం తగ్గిపోయింది. ఇద్దరు మిత్రులు మళ్లీ పాతరోజుల్లాగే ఒకరినొకరు హత్తుకున్నారు. అది కేవలం ఆలింగనం కాదు, రెండు ముక్కలైన హృదయాల కలయిక. నిజం తెలిసాక, సూర్య చేస్తున్న త్యాగం చూశాక సంజయ్లో ఒక కొత్త ఉత్సాహం, బాధ్యత పెరిగాయి. కేవలం ముఖ్యమంత్రిగా కాకుండా సూర్య ఆశయాలకు తోడుగా నిలిచే ఒక భాగస్వామిగా మారాలని నిర్ణయించుకున్నాడు. సంజయ్ ఆ పూరిగుడిస బయటకు వచ్చి తన వెంట ఉన్న కలెక్టర్, ఇతర అధికారులను పిలిచాడు. సంజయ్, చూడండి, 10 ఏళ్లుగా ఐఐటి చదివిన నా మిత్రుడు ఇక్కడ సామాన్యుడిగా ఉండి ఈ గ్రామానికి ఎంతో చేశాడు. ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత మొదలైంది. ఈ మల్లెపల్లె గ్రామాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 ఆదర్శ గ్రామంగా మార్చాలి. సూర్య, నువ్వు మట్టిలో ఉండి సేవ చేశావు. ఇప్పుడు నేను నీకు అండగా ఉంటాను. మన చంద్రిక కన్న కలలను ఈ మల్లెపల్లెలో నిజం చేద్దాం అని సంజయ్ మాటిచ్చాడు. ఒకప్పుడు పగతో విడిపోయిన ఆ చేతులు ఇప్పుడు అభివృద్ధి కోసం, ప్రేమ కోసం ఒక్కటయ్యాయి. ముఖ్యమంత్రి సంజయ్ కేవలం మాటలతో సరిపెట్టలేదు. యుద్ధ ప్రాతిపదికన మల్లెపల్లె రూపురేఖలు మార్చాలని అధికారులను ఆదేశించాడు. సూర్య తన ఐఐటి మెదడుకు పదను పెట్టి ఆ గ్రామానికి కావాల్సిన అవసరాలను ఒక ప్లాన్గా రూపొందించాడు. గ్రామ మధ్యలో ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థానంలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉదయ్ చంద్రికా విద్యానిలయం రూపుదిద్దుకుంది. డిజిటల్ క్లాస్ రూమ్స్ సూర్య స్వయంగా పర్యవేక్షించి పిల్లలకు కంప్యూటర్ విద్య అందేలా ఏర్పాట్లు చేశాడు. ఉచిత విద్య చంద్రిక ఆశయం ప్రకారం చుట్టుపక్కల 10 గ్రామాల పేద పిల్లలకు అక్కడ ఉచితంగా నాణ్యమైన విద్య అందేలా సంజయ్ నిధులు మంజూరు చేశాడు. చంద్రిక మెమోరియల్ హాస్పిటల్ చంద్రిక సరైన సమయంలో వైద్యమందక మానసిక వేదనతో చనిపోయిందనే బాధ సూర్యను ఎప్పుడూ వెంటాడేది. అందుకే గ్రామంలోనే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రి గోడల మీద చంద్రిక నవ్వుతున్న ఫోటో చూస్తుంటే ఆమె అందరికీ ప్రాణం పోస్తున్నట్లు అనిపిస్తోందిరా అని సంజయ్ సూర్యతో అన్నప్పుడు ఇద్దరి కళ్ళూ చెమర్చాయి. చంద్రిక తల్లిదండ్రులైన రాఘవయ్య, పార్వతమ్మలకు ఇప్పుడు ఒకరు కాదు, 2 కొడుకులు దొరికారు. సంజయ్ ముఖ్యమంత్రి హోదాను పక్కనపెట్టి అప్పుడప్పుడు ఆ పూరి గుడిసెకు, అది ఇప్పుడొక చక్కని పెంకుటిల్లుగా మారింది, వచ్చి వారితో గడిపేవాడు. వైద్య చికిత్స రాఘవయ్య గారి పక్షవాతానికి రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్యులతో చికిత్స చేయించాడు సంజయ్. సూర్య దగ్గరుండి వ్యాయామం చేయిస్తూ ఆయన మళ్లీ నడిచేలా చేశాడు. కబుర్ల కాలక్షేపం సాయంత్రం వేళల్లో సూర్య పశువులను కాసివచ్చాక సంజయ్ కూడా తన బిజీ షెడ్యూల్ మధ్యలో ఫోన్ చేసి ఆ వృద్ధులతో మాట్లాడేవాడు. అమ్మా, తిన్నావా? నాన్నగారెలా ఉన్నారు అని సంజయ్ అడుగుతుంటే పార్వతమ్మ పొంగిపోయేది. ఒకప్పుడు సూర్య ఒక్కడే ఆ వృద్ధులను చూసుకునేవాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అండదొరికింది. చంద్రిక తల్లిదండ్రులు సూర్య, సంజయ్లను చూస్తూ ఇలా అనేవారు. మా చంద్రిక మమ్మల్ని అనాథలను చేసి వెళ్ళిపోయింది అనుకున్నాం. కాని ఆమె తన రూపంలో మిమ్మల్నిద్దరినీ మాకిచ్చింది నాయనా. ఒకరు మా కడుపు నింపుతుంటే మరొకరు మాకు కొండంత అండగా నిలుస్తున్నారు. చంద్రిక చనిపోయినా ఆమె వల్ల విడిపోయిన 2 ప్రాణస్నేహితులు ఇప్పుడు ఆమె తల్లిదండ్రుల కోసమే మళ్లీ ఒక్కటయ్యారు. రాజకీయ పలుకుబడి, మేధస్సు కలిస్తే ఒక గ్రామాన్నే కాదు, మనుషుల మనసులను కూడా మార్చవచ్చని వారు నిరూపించారు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత మల్లెపల్లె రూపురేఖలే మారిపోయాయి. కాని అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం సంజయ్ చేసిన అభివృద్ధి కాదు, 10 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి ఒక సామాన్య పశువుల కాపరిలా జీవించిన సూర్య కథ. సంజయ్ చొరవతో సూర్య చేసిన త్యాగం, అతని ఐఐటి నేపథ్యం, చంద్రిక తల్లిదండ్రుల కోసం అతను పడిన కష్టం మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. లక్షలు జీతాలిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే మట్టిని నమ్ముకుని గ్రామాలనుద్ధరించడం మిన్నా అని సూర్య నిరూపించాడు. సూర్య రూపొందించిన సేంద్రియ వ్యవసాయ నమూనాలు, పశుపోషణ పద్ధతులను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలు సూర్యను సలహాదారునిగా పిలిచినా అతను మాత్రం తన పాత బనీను, లుంగీని వదలలేదు. నాకు ఈ మట్టి ఇచ్చే గౌరవం, ఈ పశువులు చూపే ప్రేమ చాలు అని సున్నితంగా తిరస్కరించాడు. సూర్య ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక గొప్ప సామాజిక మార్పుకు చిరునామా అయ్యాడు. మళ్లీ ఒక వైశాఖమాసం మధ్యాహ్నం. ఎండ కాస్త తీక్షణంగానే ఉంది. మల్లెపల్లె గ్రామ శివరలలోని అదే చెరువుకట్ట పక్కన వేప చెట్టు నీడన సూర్య కూర్చని ఉన్నాడు. అతని 10 గేదెలు నీళ్లల్లో సేద తీరుతున్నాయి. అప్పుడే ఒక సాధారణ కారు,
కాన్వాయ్ లేకుండా వచ్చి ఆగింది. అందులోంచి తెల్లటి కుర్తా ధరించిన సంజయ్ దిగాడు. ముఖ్యమంత్రి హోదాను కారులోనే వదిలేసి సూర్య పక్కన ఆ గడ్డిమీద చతికిలబడ్డాడు. సంజయ్, రై సూర్య, ఢిల్లీలో మీటింగ్ అయిపోగానే నీ దగ్గరికి రావాలనిపించిందిరా. ఆ ఫైళ్లు, రాజకీయాలు చూసి విసుగు పుట్టింది. నీతో ఇలా కాసేపు కూర్చుంటేనే మనశ్శాంతిగా ఉంటుంది. సూర్య చిరునవ్వుతో, నువ్వు ముఖ్యమంత్రివిరా, ఇలా బురదలో నా పక్కన కూర్చుంటే నీ వాళ్లేమనుకుంటారు? సంజయ్, నేను ముఖ్యమంత్రిని ప్రజలకు, నీకు మాత్రం ఆ పాత సంజయన్నేరా, నీ పశువుల కాపరి స్నేహితుణ్ణేరా. ఇద్దరూ కలిసి పాత జ్ఞాపకాలను, కాలేజీ రోజులను నెమనివేసుకున్నారు. సూర్య తెచ్చిన చల్లని మజ్జిగను సంజయ్ ఎంతో తృప్తిగా తాగాడు. సాయంత్రమవుతోండగా ఆకాశం ఎర్రటి రంగును పులుముకుంది. గాలి చల్లగా వీస్తోంది. సూర్య, సంజయ్ ఇద్దరూ కలిసి ఆకాశం వైపు చూశారు. అప్పుడే మేఘాల చాటునుంచి చంద్రుడు మెల్లగా బయటకు వచ్చాడు. ఆ వెన్నెల వెలుగులో ఆకాశం ఒక ప్రకాశవంతమైన ముఖంలా మెరిసింది. దూరంగా వినపడుతున్న పిల్లల అక్షరాల పఠనం, పచ్చని పంటపొలాలు, ఆరోగ్యంగా ఉన్న వృద్ధులు, ఇవన్నీ చూసి ఆకాశంలో చంద్రిక తృప్తిగా నవ్వుతున్నట్లు వారికనిపించింది. సూర్య మనసులో, చంద్రీ, నువ్వు మాతో లేవన్న బాధ ఉంది, కానీ నువ్వు లేకపోతే ఈ మార్పు వచ్చేది కాదు. నీ ప్రేమ మమ్మల్ని మనుషులుగా మార్చింది. పగ చల్లారింది, పశ్చాత్తాపం ఫలించింది, స్నేహం మళ్లీ ప్రాణం పోసుకుంది. సూర్య చేతిలోని కర్రను నేలకు ఆనించి గేదెలను ఇంటికి తోలుకెళ్తుంటే సంజయ్ అతని భుజం మీద చెయ్యివేసి నడుస్తున్నాడు. ఆ ఇద్దరు మిత్రుల నీడలు ఆ వెన్నెలలో ఒక్కటిగా కలిసిపోయాయి. నేర్చుకోవాల్సిన పాఠం: ప్రేమ అనేది కేవలం పొందడంలోనే కాదు, అవతలి వ్యక్తి గౌరవం, బాధ్యతను మోయడంలో కూడా ఉంటుంది. అలాగే నిజమైన స్నేహం ఎంతటి పగనైనా ఓడించి మళ్లీ చిగురించగలదు. సూర్యపాత్రలో మనం చూసేది ఒక సాధారణ ప్రేమికుణ్ణి కాదు, ఒక స్థితప్రజ్ఞుణ్ణి. ఐఐటీలో చదివిన వ్యక్తికి ప్రపంచం ముంగట ఎన్నో అవకాశాలుంటాయి. లక్షలు జీతం, విదేశీ ప్రయాణాలు, విలాసవంతమైన జీవితం, ఇవన్నీ సూర్యకు అరచేతిలో ఉన్నాయి. కాని అతను వాటన్నింటినీ వదిలేశాడు. ఎందుకంటే తను ప్రేమించిన చంద్రిక తను ప్రాణాలను పణంగా పెట్టి అతన్ని కాపాడింది. ఆమె లేని లోకంలో తనకు ఆ ఐశ్వర్యం వ్యర్థమని భావించాడు. చంద్రిక మరణానికి సంజయ్ కారణమని సూర్య నమ్మాడు. సాధారణంగా ఎవరైనా పగ తీర్చుకోవాలని చూస్తారు. కాని సూర్య తన ప్రేయసి తల్లిదండ్రులు అనాథలుగా పడి ఉండటం చూసి వారిని ఆదుకోవడమే ఆమెకు తానిచ్చే అసలైన నివాళి అని నమ్మాడు. 10 ఏళ్లుగా ఒక మేధావి పశువుల కాపరిగా బ్రతకడమంటే అది కేవలం పేదరికం కాదు, అదొక తపస్సు. చంద్రిక తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడటంలోనే అతను తన సక్సెస్ను వెతుక్కున్నాడు. తన్ను ద్వేషించిన వ్యవస్థకు దూరంగా ప్రేమను పంచే మార్గాన్ని ఎంచుకోవడం ఈ కథలో అత్యంత హృద్యమైన అంశం. సంజయ్ పాత్ర ఒక శక్తివంతమైన మలుపును చూపిస్తోంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక మనిషికి అహంకారం రావడం సహజం. కానీ సంజయ్ అలా చెయ్యలేదు. తను రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని పక్కనపెట్టి బురదలో ఉన్న తన పాత స్నేహితుణ్ణి గుండెలకు హత్తుకోవడం అతనిలోని మచ్చలేని స్నేహానికి నిదర్శనం. అధికారం మనుషులను దూరం చేస్తుంది, కానీ సంజయ్ ఆ అధికారాన్నే తన స్నేహితుణ్ణి వెతకడానికి వాడుకున్నాడు. తన తండ్రి చేసిన తప్పుకు తనకేమీ సంబంధం లేదు. అయినా సంజయ్ సూర్య కాళ్ల మీద పడ్డాడు. ఒక సీఎం సామాన్యుడి కాళ్లమీద పడటమంటే అది కేవలం క్షమాపణ కాదు, అది సూర్య చేసిన త్యాగానికిస్తున్న గౌరవం. నువ్వు కోల్పోయింది ప్రేమని, నేను కోల్పోయింది ప్రాణ స్నేహితుణ్ణి అని అనడం వెనక పెద్ద వేదన ఉంది. చంద్రిక మరణం వల్ల ఇద్దరూ నష్టపోయారు. ఒకరు తన ప్రపంచాన్ని కోల్పోతే మరొకరు తన ఆత్మలాంటి స్నేహితుణ్ణి కోల్పోయారు. ఆ నిజాన్ని అంగీకరించి ప్రాయశ్చిత్తం చేసుకోవడం సంజయ్ పాత్రను ఉన్నతంగా నిలబెట్టింది. సూర్య సహనానికి ప్రతీక అయితే సంజయ్ పరివర్తనకు ప్రతీక. సూర్య త్యాగం ద్వారా ప్రేమను బ్రతికించాడు. సంజయ్ ప్రాయశ్చిత్తం ద్వారా స్నేహాన్ని నిలబెట్టాడు. చివరికి వీరిద్దరూ కలిసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం ద్వారా చంద్రిక జ్ఞాపకాలను అమరం చేశారు. పగతో మొదలైన వీరి ప్రయాణం సేవతో ముగిసింది. అధికారమున్నవాడు తలవంచడం, ఏమీ లేనివాడు తన జీవితాన్ని దానం చేయడం. స్నేహం కోసం సూర్య చేసిన త్యాగం గొప్పదా, లేక తప్పు తెలుసుకున్న సంజయ్ ప్రాయశ్చిత్తం గొప్పదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.